కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో కోవిడ్ రికవరీల రేటు 91.85% నమోదైంది. కొత్తగా 1539 కేసులు నమోదు కాగా మరో 5 మరణించారు. కోవిడ్ ని నియంత్రించేందుకు వీలుగా రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు యోగా, ప్రాణాయామం దోహదం చేస్తాయని యోగా, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. భవన నిర్మాణాలు, లేఅవుట్లకు వేగంగా అనుమతులిచ్చేందుకు వీలుగా రూపొందించిన టీఎస్ బీపాస్ విధానం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోని చెరువుల్లో దాదాపు 3.5 కోట్ల చేప పిల్లలను వదిలినట్లు రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు. మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తల వివరాలు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1539 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,45,682కు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 44,000కు పైగా పరీక్షలు నిర్వహించగా వారిలో 1,539 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 978 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు 91.85%గా నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,25,664కు పెరిగింది. ప్రస్తుతం రాష్టంలో 18,656 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 15,864 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 5 మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,362కు పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 285 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 123, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 102, కరీంనగర్ 86, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ఖమ్మం జిల్లాలో కొత్తగా 78 మందికి, నల్గొండ జిల్లాలో 69 మందికి కరోనా వైరస్ సోకింది. సూర్యాపేట జిల్లాలో 52, వరంగల్ అర్బన్ 46, మహబూబ్ నగర్ 43, సంగారెడ్డి 40 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కోవిడ్ ని నియంత్రించేందుకు వీలుగా రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు యోగా, ప్రాణాయామం దోహదం చేస్తాయని యోగా, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో, పత్రికా సమాచార కార్యాలయం సంయుక్తంగా ఈ ఉదయం హైదరాబాద్లో నిర్వహించిన వెబినార్లో యోగా కన్సల్టెంట్ డాక్టర్ కె మాణిక్యేశ్వరరావు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా నియంత్రించడంలో యోగా కీలక పాత్ర వహిస్తుందని ఐసీఎంఆర్, ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తించిందని తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు యోగా సాధన, ప్రాణాయామం దోహదం చేస్తాయని అన్నారు. వైరస్ సోకకుండా నియంత్రించడమే సరైన విధానమని పేర్కొన్నారు. పీఐబీ డైరెక్టర్ జనరల్ ఎస్ వెంకటేశ్వర్, పీఐబీ ఆర్ఓబీ డైరెక్టర్ శృతి పాటిల్, ఇంకా పలువురు ఉన్నతాధికారులు, మీడియా, వైద్య రంగ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న నల్గొండకు చెందిన దిలీప్ కుమార్ ఈవేళ ఆకాశవాణితో మాట్లాడుతూ, పట్నం దిలీప్ కుమార్, నాకు గత 2 నెలల కింద కరోనా వచ్చింది. డాక్టర్ సలహాలు తీసుకున్నాము. దానికి భయపడడం అవసరం లేదు. ట్రీట్మెంట్ తీసుకొని తినాలి, బాగా బాయిల్ ఎగ్స్ గానీ, చికెన్ గానీ తీసుకొని ఎదుర్కొన్నా నేను. జీహెచ్ఎంసీ సహా రాష్టంలోని అన్ని పురపాలక సంఘాలు, నగరపాలికల పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు వేగంగా అనుమతులిచ్చేందుకు వీలుగా రూపొందించిన టీఎస్ బీపాస్ విధానం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇందుకోసం రూపొందించిన వెబ్సైట్ను అప్పటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే స్వీయ ధృవీకరణతో నిర్దేశిత గడువులోపు భవన నిర్మాణ, లేఅవుట్లకు అనుమతులు లభిస్తాయి. వేర్వేరు విస్తీర్ణాలున్న ప్లాట్లకు సంబంధించిన ప్రామాణిక భవన ప్రణాళికలు ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోని చెరువుల్లో దాదాపు 3.5 కోట్ల చేప పిల్లలను వదిలినట్లు రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో 2 లక్షల చేప పిల్లలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వదిలారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కుంటలు, చెరువులు, జలాశయాల్లో చేప పిల్లలను వేసేందుకు మత్స్యశాఖ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నిర్మల్ పట్టణంలోని కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తికి మంచి పేరు ఉందని, నిర్మల్ జిల్లాలో 24 కేంద్రాలు ఉండగా నిర్మల్లో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. పత్తి ధర క్వింటాలుకు 5,825 రూపాయలుగా నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం సల్లోనిపల్లి గ్రామంలోని 400 ఇళ్లకు గాను ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. కేవలం 48 గంటల్లో ప్రజలు, అధికారులు సమిష్టి కృషితో గ్రామంలో 100% మరుగుదొడ్లు నిర్మించుకుని జిల్లాకు ఆదర్శంగా నిలిచారు. పేరు లక్ష్మీనారాయణ. మా ఊర్లో ఇంతకు ముందు మరుగుదొడ్లు ఏమి ఉండేవి కాదు, అందరూ బయటికి వెళ్తుండేవారు. నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఎవరింటి దగ్గర వాళ్ళ బాత్రూమ్లు కట్టుకొని ఒకవేళ ఎవరైనా బయటికి వెళ్తే 500 జరిమానా చొప్పున విధించి మేము అట్లా చూసుకుంటున్నాం. ఫ్రెండ్స్ అందరం ఉండి స్వచ్ఛ భారత్ మా ఊరు మొత్తం క్లీన్ చేసుకుంటాం ప్రతి సండేకి. నా పేరు రమ్య. మా ఊర్లో బాత్రూమ్స్ లేవు. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడేవారు బయటికి వెళ్లడానికి. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏదీ లేకుండా మా గ్రామంలో అందరం కూడా మరుగుదొడ్లు వాడుతున్నాము. నా పేరు ఏ వెంకటరాములు. 2 రోజుల్లోనే ఊరు మొత్తం మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. నిర్మించక ముందు 80% మొత్తం బయటికే పోతుండ్రు, ఒక 10% మాత్రమే బయటికి వెళ్తుండ్రు. వాళ్ళకు కూడా వారం మీటింగ్ తీసుకొని చెప్తా ఉన్నారు. బయట మల విసర్జన చేయడం నిషేధింపబడ్డ గ్రామంగా పేరు పొంది ఆ వార్డు కూడా తీసుకున్నాం. నిజామాబాద్ జిల్లాలో కరోనా కారణంగా ఇంట్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పర్యవేక్షణపై ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. జిల్లాలో మొత్తం 10 ఆదర్శ పాఠశాలలో 4,900 మంది విద్యార్థులు, కళాశాలల్లో 3,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరు దూరదర్శన్, టీ షాట్లో ప్రసారమవుతున్న పాఠాలు వింటున్నారు. కళాశాల విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా రూపొందించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు 3 పాఠ్యాంశాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వారి ఇంటికి వెళ్లి టీచర్లు నివృత్తి చేస్తుండటంతో జిల్లాలోని ఆదర్శ పాఠశాలలు అంతర్జాల బోధనలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాయని నిజామాబాద్ నుంచి రామగిరి శర్మ తెలియజేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ డిజిటల్ విధానం ద్వారా ప్రారంభించారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు, పోక్సో కేసులను విచారించడానికి ఈ కోర్టును ఏర్పాటు చేశారు. కోవిడ్పై పోరాటంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. 77 లక్షల కోవిడ్ రికవరీలతో జాతీయ రికవరీ రేటు సగటు 92.20% చేరుకుంది. యాక్టివ్ కేసుల కంటే కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 15 రెట్లు అధికంగా ఉండి 77,12,000కు పైగా కోవిడ్ బాధితులు కోలుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా దాదాపు 50,000 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అవగా 55,000కు పైగా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 5,27,962 పాజిటివ్ కేసులుండగా మొత్తం ఇంతవరకు రిపోర్టైన కేసుల్లో ఇది 6.31% మాత్రమే. గత 24 గంటల్లో 704 మంది కోవిడ్ వల్ల మరణించారని, మరణాల్లో 75% 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో కోవిడ్ రికవరీల రేటు 91.85%గా నమోదైంది. కొత్తగా 1,539 కేసులు నమోదు కాగా మరో 5 మరణించారు. కోవిడ్ ని నియంత్రించేందుకు వీలుగా రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు యోగా, ప్రాణాయామం దోహదం చేస్తాయని యోగా, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
భవన నిర్మాణాలు లేఅవుట్లకు వేగంగా అనుమతులిచ్చేందుకు వీలుగా రూపొందించిన టీఎస్ బీపాస్ విధానం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోని చెరువుల్లో దాదాపు 3.5 కోట్ల చేప పిల్లలను వదిలినట్లు రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.